వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 18 ఇప్పటివరకు మనం 14, 15, 16, 17 ఈ పేజెస్లో ఉన్న కంటెంట్ అంతా కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు పేజ్ నెంబర్ 18లో ఉన్న కాన్సెప్ట్స్ చూడబోతున్నాం. అంటే ఇప్పటివరకు మనం హిందీ చదవడం రాయడం నేర్చుకోవడానికి కావాల్సిన అక్షరాలు గుణింతాలు నేర్చుకున్నాం. అలాగే ఆ అక్షరాలు గుణింతాల మీద డిపెండ్ అయిన కొన్ని పదాలు కూడా మనం చదవడం నేర్చుకున్నాం కదా. సో ఈ సెషన్లో మనం ఏం చేయబోతున్నాం అంటే ఒత్తులు నేర్చుకోబోతున్నాం. ఒత్తులు అంటే ఏంటి అంటే మనం తెలుగులో చెప్తూ ఉంటాం ఏంటంటే ఒక హల్లుని వేరొక హల్లుతో యాడ్ చేసినప్పుడు లేదా ఒక హల్లుని అదే హల్లుకి యాడ్ చేసినప్పుడు అది ఎలా యాడ్ చేయాల్సి ఉంటుందనేది చెప్పేదే ఒత్తులు అన్నమాట. ఓకే, ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఈ 18 పేజ్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే ద్విత్వాక్షర్ లేదా ద్విత్వ వ్యంజన్ అనే కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. ఓకే, ఈ స్పోకెన్ హిందీ బుక్ హిందీ నేర్చుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అక్షరాల నుంచి కూడా చక్కగా మీరు హిందీ మాట్లాడే స్థాయి వరకు కూడా ఈ బుక్ మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతుంది. ఒకవేళ మీరు బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. మీరు వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్గా ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ చేసి మాకు మీ అడ్రస్ ఫార్వర్డ్ చేసినట్టయితే మేము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా బై పోస్ట్ పంపించగలుగుతాం. మరి స్టార్ట్ చేద్దామా? ద్విత్వాక్షర్ లేదా ద్విత్వ వ్యంజన్ అంటారనమాట. వ్యంజన్ అంటే హల్లుల్ని వ్యంజన్ అంటాం కదా మనం. ద్విత్వ వ్యంజన్ అంటే రెండు హల్లుల్ని కలపడం, ఎలా కలపాలి అనేది. ఓకే, చూద్దాం. ఒక హల్లును అదే హల్లుతో కలపగా ఏర్పడే అక్షరాన్ని ద్విత్వాక్షరము లేదా ద్విత్వ వ్యంజన్ అంటారు. ఓకే, చూడండి. ఒక హల్లుని అదే హల్లుతో కలపగా వచ్చిన అక్షర రూపాన్ని మనం ఏమంటామంటే ద్విత్వాక్షర్ లేదా ద్విత్వ వ్యంజన్ అంటాం అన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. చక్కీ అని ఉంది. చక్ ప్లస్ కీ, చక్కీ అంటే తిరగలు అనమాట. తిరగలని హిందీలో మనం చక్కీ అంటాం. ఓకే, చూడండి. ఇక్కడ కాకి కాని యాడ్ చేసాం. ఓకే, కాకి కాని యాడ్ చేసాం. చక్ కీ. ఓకే, చూడండి. చా, అలాగే ఖ, అలాగే కీ. ఏమైంది? చక్కీ అనమాట. ఓకే, ఇలా మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు తెలుగులో ఎలా చేస్తాం? ఇది చా కీ అని ఇచ్చి దీనికి కావత్తు ఇస్తాం. ఇది కావత్తు కదా. సో ఇలా మనం తెలుగులో రాస్తాం కదా. సో దీన్నే మనం హిందీలో రాయాలనుకున్నప్పుడు ముందుగా చాలా రాస్తాం నార్మల్గా. ఏదైతే కాకి కావత్తు ఇస్తున్నామో సో దీనికి ఏం చేయాలంటే కాని ఇలా ఆఫ్ రాసి దానికి వేరొక కాని యాడ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? చక్ కీ అవుతుంది అది. ఓకే, కీ ఈ కారం. ఓకే, చక్కీ. చా ఖ కీ, చక్కీ. ఓకే, దీన్ని వివరంగా చూడాలనుకున్నప్పుడు చా ప్లస్ ఖ ప్లస్ కా ప్లస్ ఈ అన్నమాట. ఓకే, చక్కీ. ఓకే, ఈ విధంగా చక్కీ ఇలా ఫామ్ అవుతుంది అనమాట. చా ఖ కా ఈ, చక్కీ. ఓకే, చా ఖ ఈ కా కూడా మనం హలంత యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఖ ప్లస్ ఈ కీ అవుతుంది కదా. సో ఆ విధంగా చక్కీ అవుతుందన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇలా ఒక అక్షరాన్ని వేరొక అక్షరానికి, ఒక హల్లుని వేరొక హల్లుకి ఎలా యాడ్ చేయాలనేది మనం ఈ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో మనం నేర్చుకోబోతున్నాం అనమాట. పైన చూసిన పదం చక్ కా ప్లస్ ఈ ఏమైంది? చక్కీ అయినది. ఈ పదములో కా అనే హల్లును అదే హల్లుతో కలపగా కీ అనే ఆ శబ్దం వచ్చింది. ఇలా ఏదైనా ఒక హల్లును అదే హల్లుతో కలిపితే దానిని ద్విత్వాక్షర్ అని కానీ ద్విత్వ వ్యంజన్ అని కానీ అంటారు. ద్విత్వాక్షర్ లేదా ద్విత్వ వ్యంజన్ అంటారు అన్నమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్. మరి కాతో చూసాం కదా, అలా మిగిలిన అక్షరాలన్నీ కూడా చూస్తూ వెళదాం. ఓకే, ఒక అక్షరాన్ని వేరొక అక్షరంతో ఎలా కలపాలి అనేది చూద్దాం. ఇక్కడ మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే అక్షరాలని మరి రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు అనమాట.
హిందీ అక్షరాల్ని అంటే హిందీ హల్లుల్ని ముఖ్యంగా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అవేంటి అంటే నిలువు గీత కలిగినవి, నిలువు గీత లేనివి. ఓకే, దీన్ని ఈ నిలువు గీతను ఏమంటారంటే పాయి అంటారనమాట. ఏంటది? పాయి. పాయి అంటే ఆ నిలువు గీత. ఓకే, ఆ నిలువు గీత ఉన్న వాటిని పాయి అక్షర్ అంటారనమాట. అర్థమైందా? పాయి అక్షర్ అంటే ఏంటి? నిలువు గీత ఉన్నవి పాయి అక్షర్. ఓకే, ఆ నిలువు గీత లేనివి బేపాయి. ఏంటవి? బేపాయి అక్షర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్న ఖ, గ, ఘ, ఛ, జ, ఝ, న, త, థ, ద, ధ, ధ, న, ప, ఫ, భ. సో ఇలా ఈ అక్షరాలన్నీ కూడా మనకి చివరిలో మనకి ఒక గీత ఉండడం చూసాం మనం. వీటిని పాయి అక్షర్ అంటారనమాట. ఓకే, ఈ హల్లులను మరి ఏ ఇతర హల్లుతో జోడించాలి అన్న అక్షరం చివరిలో ఉన్న నిలువు గీతను తీసేస్తే సరిపోతుంది. అర్థమైందా మీకు? అంటే ఈ నిలువు గీత ఏదైతే ఉందో లాస్ట్లో ఆ అక్షరానికి చివరిలో ఏదో గీత ఉందో ఆ గీతను తీసేసి వేరొక అక్షరానికి దాన్ని జోడించవచ్చు అనమాట. అర్థమైందా మీకు? సో ఒక్కసారి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం మనం. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం, ఎగ్జాంపుల్ వర్డ్స్ ఉన్నాయి చూద్దాం. చూడండి, సుగ్గా. సుగ్గా చూడండి, సు. ఓకే, గా. గా అంటే గాని తెలుగులో ఏం చేస్తాం మనం? గాని గా ఒత్తి ఇలా ఇస్తాం మనం, సుగ్గా అంటాం కదా. సో ఇది మనం హిందీలో రాయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకి ఆఫ్ గా రాస్తాం, గ గ. ఓకే, సు. ఓకే, ప్లస్ గ ప్లస్ గా ప్లస్ ఆ అన్నమాట. దీన్ని ఇలా డివైడ్ చేసుకోవాలి మనం. ఓకే, సు గ గా ఆ. ఓకే, సు. ఈ సూను కూడా ఇలా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? సా ప్లస్ ఊ, సు. సా ప్లస్ ఊ ప్లస్ గ గా ఆ, సుగ్గ అవుతుంది ఓవరాల్గా. ఓకే, సో ఇక్కడ ఎలా రాస్తాం చూడండి, సా ప్లస్ ఊ. ఓకే, స్ ప్లస్ ఊ, సు ప్లస్ గా గా. ఓకే, గాకి ఇలా హలంత ఇవ్వండి, గ. అలాగే గా ప్లస్ గ ప్లస్ ఆ. ఆ, స్ ఊ గ గ ఆ, సుగ్గా అవుతుంది అనమాట ఓవరాల్గా. సా ప్లస్ ఊ సు అవుతుంది, సా ప్లస్ ఊ సు. ఓకే, గాని ఆఫ్ పలకాలి అనుకున్నప్పుడు ఇలా ప్రక్కన లైన్ ఇవ్వనమాట, లైన్ తీసేస్తాం. చెప్పాను కదా పైన మనం ఆ లైన్ ఏదైతుందో లైన్ తీసేస్తామని. ఆ లైన్ తీసేసి ఒక రెండవ గాకి యాడ్ చేస్తాం, గాకి యాడ్ చేస్తాం. ఇక్కడ ఆకారం రావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఇలా ఇస్తాం, సుగ్గా అవుతుంది అనమాట. ఇది అర్థమైందా? ఇక్కడ మనం చూపించినట్టుగా ఇదేమైంది? సుగ్గా. సుగ్గా. ఓకే, సుగ్గా. సుగ్గా అంటే సుగ్గా అంటే అర్థం ఏంటంటే చిలుక, చిలుక అనమాట. నెక్స్ట్ బచ్చా. ఓకే, బచ్చా. బచ్చాలో చాకి చావత్తు ఇవ్వాలంటే ఏం చేస్తామంటే చా ఇలా ఇస్తాం అనమాట. అంటే ఫస్ట్ చా ఏదైతే ఉందో దీంట్లో ఉన్న ఈ లైన్ తీసేస్తాం అనమాట. లైన్ తీసి దీన్ని సెకండ్ చాకి యాడ్ చేస్తాం. అర్థమైందా మీకు? ఫస్ట్ చాకున్న 1 సెకండ్ చూడండి, ఏదైతే ఇక్కడ చాకి ఈ లైన్ చూసారా, ఈ లైన్ రిమూవ్ చేసేస్తాం అనమాట. ఓకే, ఈ లైన్ రిమూవ్ చేసేసి దీన్ని ఏం చేస్తాం? రెండవ చాకి యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది? ఇది చా అయింది కదా. ఓకే, బచ్చా. బచ్చా. బచ్చా అంటే పిల్లవాడు, బచ్చా పిల్లవాడు. ఓకే, నెక్స్ట్ కచ్చా. చాకి చావత్ ఇచ్చాం చూడండి, ఇక్కడ చాకి చావత్ ఇచ్చాం. కచ్చా అంటే పచ్చి, బచ్చా అంటే పిల్లవాడు, కచ్చా అంటే పచ్చి. సచ్చా. సచ్చా అంటే నిజమైన. కచ్చర్ అంటే గాడిద, కంచర గాడిద. లజ్జా. లజ్జా. జాకి జావత్ చూడండి ఇక్కడ. ఓకే, నార్మల్గా అయితే జా ఎలా ఉంటుంది కదా, జా ఎలా ఉంటుంది. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడున్న ఈ లైన్ తీసేయాలి. లైన్ తీసేసి ఏం చేస్తాం? రెండవ జాకి యాడ్ చేస్తాం అనమాట. ఏమైంది ఇప్పుడు? లజ్జా అయిందనమాట. లజ్జా అంటే సిగ్గు, లజ్జా అంటే సిగ్గు.
ఇంకా చాలా చాలా ఈజీ అనమాట, చాలా చాలా ఈజీ. ఓకే, అయితే తెలుగులో చూసినట్టయితే మనకి ఏమవుతుందంటే ఇది అంటే ఒకే అక్షరంతో ఉంది కాబట్టి మీకు పెద్దగా డిఫరెన్స్ తెలియదు. వేరొక అక్షరానికి యాడ్ చేసినప్పుడు మాత్రం మీకు ఆ డిఫరెన్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, చెప్పల్, చెప్పల్. ఓకే, పాకి పావొత్తు ఎలా ఇస్తాం? పా ఎలా ఉంటుంది జనరల్గా అయితే? ఇలా లైన్ ఉంటుంది కదా, ఇది పా. సో అయితే ఈ లైన్ తీసేసి దీన్ని వేరొక పాకి యాడ్ చేస్తాం అనమాట. చూడండి, చెప్పల్ అవుతుంది, చెప్ప పా అయింది ఇప్పుడు ఇది. ఓకే, చెప్పల్. క్లియరా? అలాగే చూడండి నెక్స్ట్ గుబ్బారా, గుబ్బారా. ఓకే, బా ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది బా కదా. ఈ బాకి ఏదైతే ఈ లైన్ ఉందో లైన్ తీసేసి ఓకే దీన్ని సెకండ్ బాకి యాడ్ చేస్తున్నాం మనం. ఓకే, గుబ్బా, గుబ్బా అయింది. ఓకేనా? సో ఇంతే, చాలా చాలా ఈజీ. నెక్స్ట్ చమ్మచ్, చమ్మచ్. ఓకే, మా ఎలా ఉంటుంది? సో దీన్ని ఈ చివరిలో ఉన్న లైన్ తీసేస్తాం మనం. లైన్ తీసేసి ఏం చేస్తాం? సెకండ్ మాకే యాడ్ చేస్తాం. చమ్మచ్, చమ్మా లేదా చమ్మచ్, మచ్. ఓకే, చమ్మచ్, చమ్మచ్, చ చ చి. చివరిలో ఉన్న అక్షరాన్ని ఒకవేళ దానికి ఎటువంటి దీర్ఘాలు లేకపోతే చి అని పలకాలి కదా, పొల్లిచ్చి పలకాలి కదా, అలా. నెక్స్ట్ నికమ్మా. చమ్మచ్ అంటే చెంచా, చమ్మచ్ అంటే చెంచా. అలాగే గుబ్బారా అంటే బుడగ, చెప్పలంటే చెప్పులు. నికమ్మ, నికమ్మ అంటే నిరుపయోగమైన, యూజ్లెస్ అనమాట, యూజ్లెస్. ఇక్కడ కూడా చూడండి, మాని మాకి యాడ్ చేసాం, మా. నెక్స్ట్ షయ్యా, షయ్యా అంటే మంచం, షయ్యా. యాకి యావత్తు. చూడండి, యాకి యావత్తు ఎలా యాడ్ చేసాం మనం? యా ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. ఓకే, దీన్ని ఏం చేస్తాం మనం? ఈ చివరిలో ఉన్న లైన్ తీసేస్తాం. లైన్ తీసి వేరొక యాకి యాడ్ చేసాం, ఇలా షయ్యా అవుతుందన్నమాట. ఇది అర్థమైందా మీకు? అంతే, చాలా చాలా ఈజీ. అలాగే భయ్యా, భయ్యా అన్నయ్య, షయ్యా భయ్యా. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ బిల్లీ. చూడండి, లాకి లావత్ ఇచ్చాం. ఓకే, ఇలా ఉంటుంది. లా అంటే నార్మల్గా ఇలా ఉంటుంది చివరి లైన్తో. ఈ లైన్ మనం తీసేస్తే ఈ పాయిని పాయి కో నికాల్ దేకర్ ఇసీ తర జోడ్నా హై అంటే ఈ పాయి నట లైన్ తీసేసి ఈ విధంగా యాడ్ చేయాల్సి ఉంటుంది. అంతే అంతే, చాలా చాలా ఈజీ అనమాట. ఇక్కడ పైన కనిపిస్తున్న అక్షరాలన్నీ కూడా ఏవైతే మనం పైన చూసామో ఈ అక్షరాలన్నీ కూడా ఇలాగే మనం యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు పేజ్ నెంబర్ 18లో ఉన్న ఈ పదాలన్నీ కూడా 1-2 సార్లు రాయండి. ఓకే, రాయండి, మళ్ళీ చూడకుండా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ తెలుగు ప్రొనౌన్సియేషన్ కూడా ఇచ్చాను ఇక్కడ నేను. ఓకే, చదవడానికి మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తెలుగు ప్రొనౌన్సియేషన్ కూడా ఇచ్చాను నేను. బిల్లి, బిల్లి, దిల్లీ. ఫవ్వారా, బిల్లి అంటే పిల్లి, దిల్లీ అంటే ఢిల్లీ. ఓకే, ఫవ్వారా, ఫవారా అంటే ఫౌంటైన్ అనమాట, వాటర్ ఫౌంటైన్ ఉంటుంది కదా, ఫౌంటైన్. నెక్స్ట్ రస్సీ, రస్సీ, ఫవ్వారా, రస్సీ. ఓకే, వా అంటే ఎలా ఉంటుంది? ఈ విధంగా ఒక లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ తీసేసి ఓకే యాడ్ చేస్తాం అనమాట ఇలా. అర్థమైందా మీకు? చాలా చాలా సులువు, చాలా చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ రస్సీ, రస్సీ. ఇలా సా సా ఈ విధంగా ఉంటుంది. ఈ చివరిలో ఉన్న లైన్ తీసేసి మనం ఈ సాకి యాడ్ చేస్తున్నాం అనమాట. రస్సా లేదా రస్సీ, రస్సీ ఈ విధంగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ లస్సీ, హిస్సా. ఓకే, ఈ విధంగా ఏవైతే లైన్స్ ఉంటాయో ఆ లైన్ రిమూవ్ చేసి వేరొక అక్షరానికి యాడ్ చేసినట్టయితే ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ అలానే కాని ఈ విధంగా యాడ్ చేస్తాం. కా కానీ ఫా కానీ. చూడండి, కా ఒకటి అలాగే ఫా ఒకటి లైన్స్ ఉన్నాయి వీటికి. కాకపోతే ఎక్కడున్నాయి ఈ లైన్స్? మధ్యలో ఉన్నాయి, ఈ చివర్లో లేవు. సో మరి ఇలాంటి వాటిని ఎలా యాడ్ చేస్తామంటే ఆల్రెడీ మనం చూసాం. కాకి కావత్ ఇచ్చినప్పుడు కాని ఆఫ్ రాస్తాం అనమాట, ఇలా రాస్తాం అంతే. పూర్తిగా ఈ లైన్ని ఇలా ఎండ్ చేయకుండా ఆఫ్లో కట్ చేస్తాం అనమాట. కట్ చేసి
వేరొక అక్షరానికి దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది. చక్కీ చక్కీ. అలాగే ఫా కూడా అంతే అనమాట. ఫా అంటే జనరల్గా ఈ విధంగా ఉంటుంది కదా. సో ఫా అంటే ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేస్తాం ఈ కరువుని. సో ఒకవేళ మీరు ఈ ఫాని దేనికైనా ఒక అక్షరానికి యాడ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫాని ఇలా కట్ చేసేస్తారు అనమాట. ఇంతవరకు కట్ చేస్తారు, కట్ చేసి యాడ్ చేస్తారు. ఓకేనా, కట్ చేసి యాడ్ చేస్తూ ఉంటారు. సో అలా ఈ రెండింటిని కూడా ఈ విధంగా మనం వేరొక అక్షరానికి జోడిస్తాం అనమాట. చక్కీ, మక్క. మక్క అంటే మొక్కజొన్న, చక్కీ అంటే తిరగలి, మక్క అంటే మొక్కజొన్న. చెక్క. చెక్క అంటే పళ్ళ చక్రం, పళ్ళ చక్రం. ఓకే. సో దక్క. దక్క అంటే తొయ్యడం, దక్కా దేనా అంటాం. దక్కా దేనా ధకేల్నా అంటే తొయ్యడం అనమాట, పుష్ చేయడం, పుష్ చేయడం. ఓకేనా. సో ఇలా మనం కాని, కా కానీ, ఫా కానీ ఈ విధంగా యాడ్ చేస్తాం. మరి నెక్స్ట్ ఇంకొన్ని అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలు ఏంటంటే ఛ, ట, ఠ, డ, ఢ, ద. వీటికి చూసినట్టయితే ఎక్కడ కూడా నిలువుగా ఎటువంటి లైన్ లేదు వీటికి. ఓకే, ఖడీ రేఖ అంటారు అనమాట. నిలువు లైన్ ఏమంటాం, నిలువు గీతను ఏమంటాం, ఖడీ రేఖ అంటాం. ఆ ఖడీ రేఖ వీటికి లేదు యాక్చువల్గా. ఓకే, మరి వీటిని ఎలా రాస్తాం మనం? ఈ హల్లుల్ని వేరొక హల్లుతో జోడించినప్పుడు హలంత్తో జోడించాలి. హలంత్ అంటే హలంత్ యాడ్ చేయాలన్నమాట. హలంత్తో యాడ్ చేస్తాం. ఎందుకంటే దీనికి మరి కట్ చేయడానికి ఎటువంటి లైన్ లేదు కదా, పాయి లేదు కదా, పాయి లేదు కాబట్టి వీటిని హలంత్తో జోడిస్తాం అనమాట. అంటే హలంత్ యాడ్ చేస్తాం, ముందు అక్షరానికి హలంత్ యాడ్ చేస్తాం. చూద్దాం మన ఎగ్జాంపుల్ చూసి, సెంటెన్స్ చూస్తే, ఎగ్జాంపుల్ వర్డ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. లేదా ఆ అక్షరం క్రింద వేరొక అక్షరాన్ని రాస్తాం, జోడిస్తాం. ఎలా అంటే టా. చూసారా, టాకి టా యాడ్ చేస్తే కనుక ఎలా యాడ్ చేస్తాం చూడండి. ఇప్పుడు టా ఉంది, దీనికి మరొక టాని యాడ్ చేస్తే టా, టా, ఈ విధంగా అనమాట. టాకి టా ఒత్తిస్తాం తెలుగులో కదా. సో ఇలా ఇవ్వాలనుకోండి మీరు, ఎలా యాడ్ చేస్తాం చూడండి. టాకి ఇలా హలంత్ ఇచ్చి టా రాయొచ్చు. అర్థమైందా? టాకి ఫస్ట్ టాకి ఆ హలంత్ ఇచ్చి సెకండ్ టా యాడ్ చేయొచ్చు. లేదు, ఓకే, టా క్రింద ఇలా మళ్ళీ టా అని రాయొచ్చు. ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. రెండిట్లో ఏదైనా కూడా కరెక్టే అనమాట. అర్థమైందా? ముందు హలంత్ యాడ్ చేసి టా రాయొచ్చు, లేదా టా కింద టా రాస్తాం. ఓకే, లేదా చూడండి ఠా, ఠా, ఠాకి ఠావత్ యాడ్ చేసాం అనుకోండి. ఓకే, ఠాకి ఠావత్ యాడ్ చేసాం అనుకోండి. దీన్ని ఎలా యాడ్ చేస్తామంటే చూడండి, ఠా. ఓకే, దీనికి హలంత్ ఇచ్చి ప్రక్కన ఠా యాడ్ చేయొచ్చు. లేదు, లేదు, ఠాకి ఈ విధంగా కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అంటే ఈ ఫార్మేషన్ దీన్ని చాలా రేర్గా యూజ్ చేస్తాం, ఎక్కడో కానీ యూజ్ చేయం. ఠాకి ఠావత్ ఇవ్వడం అనేది మనం తెలుగులో జనరల్గా ఎక్కడ కూడా ఏ పదంలోనూ చూడం మనం. ఓకే, రెగ్యులర్గా మాట్లాడుకునే భాషలో అయితే ఎలాంటి పదాలు నేను ఇప్పటివరకు తెలుగులో కానీ హిందీలో కానీ చూడలేదు. ఓకే, డా కింద డావత్ వస్తుంది, డా కింద ఢా వస్తుంది, దా కింద దావత్, ఈ విధంగా ఇస్తాం అనమాట. ఓకే, డా, డా అనేది ఇలా హలంత్ ఇచ్చి ప్రక్కన డా రాయొచ్చు, లేదా డా ఈ విధంగా కూడా రాయొచ్చు. అలాగే ఢా, ఢా అంటే ఈ విధంగా రాయొచ్చు, లేదా ఢాని ఈ విధంగా కూడా రాయొచ్చు. అర్థమైందా మీకు? చాలా చాలా ఈజీ, చాలా చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ దుపట్టా. దుపట్టా, దుపట్టా అంటే చూడండి, దు పా ఠా, ఠా, టాకి టాకి టావత్ ఇచ్చాం, కింద ఇచ్చాం. దీన్ని వేరే విధంగా ఎలా రాయొచ్చు అని చెప్పుకున్నాం మనం. దు పా టా ఇలా రాయొచ్చు అనమాట. దుపట్టా ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ఓకే, నెక్స్ట్ చూడండి కట్ట. కట్ట అంటే పులుపు అనమాట. కట్ట అంటే పులుపు. దీన్ని ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ కా రాస్తున్నాం. ఓకే, ఖా. అలాగే టాకి ఈ విధంగా హలంత్ ఇచ్చి ఇలా రాయొచ్చు, కట్ట అని రాయొచ్చు. లేదు, లేదు, అలా రాయకుండా మీరు రాయాలనుకున్నప్పుడు ఓకే, ఖా ఠా ఇలా కూడా రాస్తాం. అర్థమైందా మీకు? సో అంతే, చాలా చాలా ఈజీ. ఓకే,
నెక్స్ట్ లట్టు. లట్టు లట్టు అంటే బొంగరం, కట్ట అంటే పులుపు, లట్టు చూసారా లట్టు. ఇక్కడ టాకి హలంతిచ్చే వేలో రాసాం ఇది. లట్టు అంటే బొంగరం. అలాగే టట్టు. టట్టు అంటే గుర్రపు పిల్ల. ఏంటిది? గుర్రపు పిల్లని టట్టు అంటాం. టట్టు అంటే గుర్రపు పిల్ల. నెక్స్ట్ పట్టి. పట్టి 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 పట్టీలాగానా. పట్టీలాగానా అంటే పట్టి వేసుకోవడం, బ్యాండేజ్ వేసుకోవడం అనమాట. ఓకే. నెక్స్ట్ కబడ్డీ. కబడ్డీ. కబడ్డీ అంటే కబడ్డీ. ఓకే. కా బా. ఓకే, దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే చూడండి, డాకి హలంతిచ్చి ఇలా కూడా రాయొచ్చు, కబడ్డీ అని. ఓకే, దాన్ని రెండు విధంగా ఎలా రాసాం మనం? కబడ్డీ ఇలా కూడా రాసాం. ఓకేనా? సో వెరీ నైస్. ఇవి హిందీ రాయడం నేర్చుకోవాలి, చదవడం నేర్చుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి, పదే పదే చూడండి, పదే పదే చూస్తూ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఆ బుక్లో ఆ పేజెస్ రిఫరెన్స్ ఉంది కాబట్టి మీకు చక్కగా చూడకుండా రాయడానికి ట్రై చేయండి. డిక్టేట్ చేయమని ఎవరైనా డిక్టేట్ చేయమని చెప్పి మీరు రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ గుడ్డ. గుడ్డ అంటే బొమ్మ. గుడ్డ. గుడ్డ అంటే బొమ్మ. ఓకే. నెక్స్ట్ అడ్డా. అడ్డా చోటు. గుడ్డ బొమ్మ, అడ్డా చోటు. లడ్డు. 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 ఓకే. గద్ది. గద్ది చూసారా? చూడండి, దా ఉంది కదా, దాకి ఇలా హలంతిచ్చి దా రాయొచ్చు. ఓకే, ఇలా రాయొచ్చు. లేదనుకుంటే ఎలా రాస్తాం? దా రాసి దానికి ఈ విధంగా ఇచ్చి ఓకే ఇలా ఇస్తాం అనమాట, గద్ది. ఓకే, జనరల్గా చూడండి, హిందీ రాసేటప్పుడు మనం హా రాస్తుంటాం. హాని ఇలా రాస్తాం అనమాట. చూసారా? ఇక్కడ ఈ కర్వ్ అనేది ఇవ్వం మనం హాకి. ఓకే, ఒకవేళ మీరు ఈ కర్వ్ ఇవ్వలేదనుకోండి, అది దీ అవ్వకుండా హీ అయిపోతుంది అనమాట. అందు గురించి ఏంటంటే కంపల్సరీ ఇక్కడ ఈ కర్వ్ అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఈ లైన్ అనేది కంపల్సరీ ఇలా ఎక్స్టెండ్ చేయాలి దీన్ని. గద్ది. గద్ది అంటే సింహాసనం. గద్ద. గద్ద అంటే పరుపు. బద్ద. బద్ద అంటే వికారమైన, అందవికారమైన. బద్ద అంటే వికారమైన. చద్దర్. చద్దర్ అంటే దుప్పటి. చద్దర్ లేదా చాదర్ అని కూడా చెప్తూ ఉంటారు. చద్దర్ అంటే దుప్పటి. అర్థమైందా మీకు? సో ఈ విధంగా మనం చక్కగా ఈ నిలువు గీత లేని వాటిని, నిలువు గీత లేని ఛా, టా, ఠ, ఢ, ఢ, దా, వీటిని ఎలా రాయాలి అనేది చూసాం మనం. ఓకే, ఒకవేళ మీరు తాని తాతో జోడించేటప్పుడు ఈ విధంగా రాస్తాం అన్నమాట. ఓకే, తాని తాతో జోడించేటప్పుడు ఈ విధంగా రాయడం మనం చూస్తాం. ఎందుకంటే చూడండి, తాకి ఈ లైన్ చూసారా, ఈ లైన్ కట్ చేసి మనం వేరే దేనికైనా యాడ్ చేస్తాం, అంటే వేరే ఏ లెటర్కైనా యాడ్ చేస్తాం. కానీ తాకి యాడ్ చేసేటప్పుడు మాత్రం ఒకవేళ మీరు ఈ విధంగా రాశారనుకోండి, ఓకే, ఈ విధంగా రాస్తే ఏమైపోయింది, ఇది చూడడానికి లాలా కనిపిస్తుంది. ఓకే, అక్షరాల్లో లాగా కనిపిస్తుంది చూడడానికి, అది పొరపడే అవకాశం ఉంటుందన్నమాట. అందు గురించి ఏం చేస్తారంటే ఇలా రాయకుండా ఈ తా రాసి పైన ఇలా లైన్ పెడతారనమాట. ఇలా పెట్టడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఇది చూడండి, తాకి తావత్తు ఈ విధంగా ఇస్తారనమాట. చూడండి, తా రాస్తున్నాం, దానికి ఒక ఇలా హారిజాంటల్ లైన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏమైంది, ఇది థా అయింది. తా ఓకేనా? ఓకే, ఇలా చిన్న గీత పెట్టి రాస్తాము. కుత్తా మగ కుక్క, గత్త కార్డ్బోర్డ్. గత్త అంటే కార్డ్బోర్డ్. ఓకే, అలాగే నాతో ఈ క్రింది విధంగా కలపగలము. నాకి నా ఒత్తి ఇచ్చేటప్పుడు అనమాట, ఒక నాని నాతో కలిపేటప్పుడు. సో చూడండి, ఈ విధంగా రాస్తాం అనమాట. ఈ విధంగా రాస్తుంటాం. కొంతమంది దీన్ని ఇలా కూడా రాస్తుంటారు. ఓకే, నా ఈ విధంగా రాస్తుంటారు. లేదనుకుంటే నా ఇలా ఇచ్చి దానికి నా ఒత్తి ఇలా ఇస్తూ ఉంటారు. ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. అర్థమైందా? ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. రెండు విధాలుగా రాస్తూ ఉంటారు, మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. నాకి నా ఒత్తు. అర్థమైందా? ఉన్నతి, ఉన్నతమైన. మున్నా చిన్నపిల్లవాడిని ఏమంటాం, మున్నా అంటాం. పన్నా అంటే అచ్చు కాగితం.
అచ్చు కాగితం పన్నా, గన్నా చెరుకు, గన్నా చెరుకు. క్లియరా? సో ఈ విధంగా మనం పేజ్ నెంబర్ 18లో ఉన్న ద్విత్వ వ్యంజన్ అంటే ఒక అక్షరాన్ని ఒక హల్లుని అదే హల్లుకి కలిపేటప్పుడు ఎలా ఆ ఫామ్ అవుతుంది అనేది ఆ ఫార్మేషన్ మనం చక్కగా చూడడం జరిగింది. ఓకేనా? మీరు వీటన్నిటిని కూడా డిక్టేట్ చేసుకుంటూ మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. మీ అంతా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైందా? లేదా వేరే వాళ్ళు ఎవరైనా కూడా డిక్టేట్ చేయమని డిక్టేట్ చేస్తూ ఉంటే మీరు రాయడానికి ట్రై చేయండి. ఓకే, ఈ పేజ్ నెంబర్ 18 మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇలా మీరు హిందీ చక్కగా చదువుకుంటూ నేర్చుకోవడానికి స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి మన బుక్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ బుక్ ఇప్పటివరకు మీరు ఆర్డర్ ఇవ్వనట్టయితే ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. అదేవిధంగా మన ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇలా మీకు వీడియో ద్వారా కాకుండా కంప్లీట్గా మేము నేరుగా లైవ్లో మీకు టీచ్ చేస్తూ ఉంటాం. అంటే మేము మీకు కనిపిస్తూ ఉంటాం, ఇలా మా బోర్డు కనిపిస్తూ ఉంటుంది మీకు. మేము ఏవైతే టైప్ చేస్తున్నామో, ఏవైతే డిస్ప్లే చేస్తున్నామో బోర్డు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మేము మీతో మాట్లాడుతూ ఉంటాం డైరెక్ట్గా, ఒక లైవ్లో మీతో మాట్లాడుతూ ఉంటాం, మీరు మాతో మాట్లాడుతూ ఉంటారు, మీ డౌట్స్ అడుగుతూ ఉంటారు. అలాగే మేము మీకు క్లాస్ తీసుకుంటూ ఉంటాం. ఓకే, మిమ్మల్ని మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. ఇలా ఒక ఫేస్ టు ఫేస్ మన క్లాస్కి వెళ్ళి కూర్చుంటే ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయో బోర్డు పైన సార్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనల్ని తిరిగి క్వశ్చన్స్ అడుగుతూ మనం డౌట్స్ అడుగుతూ ఇలా ఎలా అయితే ఇంటరాక్షన్ ఉంటుందో అలా ఒక లైవ్ ఇంటరాక్షన్ ఉంటుందన్నమాట ఆన్లైన్ ద్వారా. సో ఇది మీ ఇంటి దగ్గర నుంచే, మీరు ఎక్కడికి రానవసరం లేదు, మీ ఇంటి దగ్గర నుంచే మీరు చక్కగా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. సో ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి లేదా బుక్స్ కోసం పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ మా టీం మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మేము బుక్స్ పంపించగలుగుతాం. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మేము మీకు హిందీ నేర్పించగలుగుతాం తెలుగు ద్వారా. ఓకే, నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.